హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. తెలంగాణకు సంబంధించి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా, దీనికి మేనేజ్మెంట్కి సంబంధం లేదు. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషను కేవలము కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా అంటాము, గవర్నమెంట్ కోటా అంటాము, కొంతమంది ఫ్రీ సీట్స్ కూడా అంటారు. అంటే ఈ ఎంబీబీఎస్లో అయితే దాదాపుగా ప్రైవేట్ కాలేజ్తో ఉంటే 60,000 ఫీజు, ఒకవేళ బీడీఎస్ అయితే 40,000 ఫీజు ఉంటుంది, గవర్నమెంట్ అయితే 15,000 ఫీజు ఉంటుంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నది ఏంటంటే, తక్కువ ఫీజుతోని ఉన్నటువంటి కోటా ఏదైతే ఉందో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్కి అండ్ బీడీఎస్కి అంటే డెంటల్కి ఎంబీబీఎస్కి కలిపి ఈ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి మేనేజ్మెంట్ కోటా ఏదైతే ఉందో దానికి సంబంధం లేదు. ఇది అప్లై చేసుకుంటే ఓన్లీ కేటగిరీ ఏలో ఉన్నటువంటి సీట్లకు అంటే ఎంబీబీఎస్ కేటగిరీ ఏ, బీడీఎస్ కేటగిరీ ఏ, ఈ రెండు రకాల సీట్లకు కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కేటగిరీ ఏకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మరి మేనేజ్మెంట్కు దీనికి సంబంధం ఉందా? లేదు. మరి మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుందన్నా, మేనేజ్మెంట్ నోటిఫికేషన్ సపరేట్గా ఉంటుంది, సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఏ క్యాట్లో అప్లై చేస్తే బీ క్యాట్కి వస్తుందా? లేదు. ఇది కేవలం ఏ క్యాటే అంటే గవర్నమెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషనే. కాబట్టి క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, గత సంవత్సరం కూడా ఈ ఒక్క అప్లికేషన్ చేస్తే బీ క్యాట్కి ఎలిజిబిలిటీ అవుతామా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇది కేవలము తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కేటగిరీ ఏకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషను. దీనికి ఆల్ ఇండియా కోటాకు సంబంధం లేదు, దీనికి మేనేజ్మెంట్ కోటాకు సంబంధం లేదు, బీ క్యాట్, సి క్యాట్ అంటాం వాటికి సంబంధం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సులు గవర్నమెంట్ కోటాలో ఉన్నటువంటి, అంటే గవర్నమెంట్ కోటా అంటే ఏంటిది, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి సగం సీట్లను తీసుకొని, గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నటువంటి సీట్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సగం సీట్లను తీసుకొని ఈ సీట్లని గవర్నమెంట్ కోటాలో ఫిల్ చేస్తారు. దాన్ని కేటగిరీ ఏ అంటాము. దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది, రైట్. మరి ఆ నోటిఫికేషన్లో ఉన్న పాయింట్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. దాని తర్వాత మనము నెక్స్ట్ వీడియోలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ నోటిఫికేషను నేను చెప్పేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. కాబట్టి మళ్ళీ డౌట్ రాకుండా ఉండాలి అంటే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది KNRH కాళోజీ నారాయణరావు వాళ్ళు, ఇది వరంగల్కి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ. ఆ కాళోజీ నారాయణరావు వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అంతా కూడా కండక్ట్ చేస్తారు. సో ఇక దీంట్లో ఉన్నటువంటి డేట్లు, నోటిఫికేషను మనకు జూలై 15 అంటే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఇక మరి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కదా, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి 16వ తారీఖు జూలై 16 8 AM నుంచి 16వ తారీఖు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే 25వ తారీఖు జూలై 25 వరకు అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేటు జూలై 24 అని పెట్టుకోండి. జూలై 24 ఒకరోజు ముందే కంప్లీట్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన డేట్స్ ఇలా ఉన్నాయి. సో మరి ఎక్కడ అప్లై చేయాలి? అఫీషియల్ వెబ్సైట్, మనం చేసుకోవాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ TSMEDADM.TSCHE.IN
ఇది అఫీషియల్ వెబ్సైటు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఇక్కడే చేయాలి, అప్లికేషన్ వెరిఫికేషన్ ఇక్కడే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇక్కడే ఉంటుంది, అలాట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇదే వెబ్సైట్ నుంచి జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఇక దీంట్లో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇప్పుడు వచ్చింది. ఏంటిది? డిస్ప్లే లిస్ట్. అంటే స్టేట్లో ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై అయినటువంటి లిస్టు. కానీ వాస్తవానికి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఇప్పుడు అప్లై చేస్తాం కదా, ఎంతమంది అయితే అప్లై చేస్తారో ఆ అప్లై చేసిన దాంట్లో లోకల్ ఎవరికి లోకల్ ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి నాన్ లోకల్ ఎలిజిబిలిటీ ఉంది, ఇందులో ఎవరి సర్టిఫికెట్స్ కరెక్ట్ ఉన్నాయి, ఎవరి సర్టిఫికెట్స్ కరెక్ట్ లేవు, బీసీఏ వాళ్ళు ఎవరు, బీసీబీ వాళ్ళు ఎవరు, SC1 ఎవరు, SC2 ఎవరు, SC3 ఎవరు, ST ఎవరు, ఇలా అన్ని సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేసి వీళ్ళకు మట్టికే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు పేరే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్. వాళ్ళకు మట్టికే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకే సీట్ ఇస్తారు, ఇంకా వేరే ఎవరు కూడా ఇవ్వదు. అలాంటి లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం అంతా అప్లికేషన్ చేసుకొని వెరిఫై అయిపోయిన తర్వాత వస్తుంది. దాన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ వస్తాయి. ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఈ స్టెప్, తర్వాత ఈ స్టెప్, దాని తర్వాత థర్డ్ స్టెప్ వస్తుంది. సో ఇక దీంట్లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 డిపెండ్స్ ఆన్ నోటిఫికేషన్. ఇక ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి సర్క్యులర్స్ వస్తూనే ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం రౌండ్ 1, రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇస్తామా, 1 టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయా? తెలంగాణలో అయితే ఎప్పుడు కానీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి ఇలా వెబ్ ఆప్షన్స్ ఇస్తూనే ఉంటారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంది. ఇక క్లాస్ వర్క్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం వస్తే వాళ్ళకు 2 నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి. అదేవిధంగా వాళ్ళు టెక్నికల్ టీంకి సంబంధించి ఇక్కడ మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారు. ఈ మెయిల్కి చేసే ప్రయత్నం చేయండి. తర్వాత చాలా యూజ్ కావచ్చు. ఎక్కడైనా ఏదైనా సర్టిఫికెట్ ఇష్యూలో కావచ్చు, రేపు ప్రొద్దున అడ్మిషన్ కన్ఫర్మేషన్లో కావచ్చు, ఎక్కడైనా ప్రాబ్లం అయినప్పుడు మనకి ఈ నెంబర్స్ చాలా అవసరం వస్తాయి. నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి క్లారిఫికేషన్ రిగార్డింగ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. 9 to 5 వర్కింగ్ డేస్ ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్. సో హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే MBBS BDS చేయడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటిది, డెంటల్ చేయడానికి ఇలా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. జనరల్గా అది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ కూడా డిఫాల్ట్గా ఎలిజిబిలిటీ వస్తుంది. రైట్. ఇక మెయిన్గా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామంటే అన్న మేము లోకలు నాన్ లోకలు అని చెప్పేసి అంటున్నారు కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? 33 జీవో గత సంవత్సరం అంటే 2024లో 2024లో ఏదైతే జీవో ప్రకారంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అదే జీవో ప్రకారంగా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ ఉన్న పాయింట్ ఏంటి అంటే 9, 10, 11, 12 9, 10, 11, 12 4 సంవత్సరాలు మీరు తెలంగాణలో చదివినట్లయితే 4 సంవత్సరాలు మీరు తెలంగాణలో చదివినట్లయితే తెలంగాణ లోకల్ అవుతారు. మిగతా సంవత్సరాలు సంబంధం లేదు. ఒకవేళ మీరు తెలంగాణలో చదివినా తెలంగాణలో చదవకపోయినా కానీ 9, 10, 11, 12 గుర్తుపెట్టుకోండి. 9, 10, 11, 12 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అన్నాడు. 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అన్నాడు కాబట్టి దీన్ని డిపెండ్ చేసుకొని మీకు ఒక అర్థమయ్యే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్లో కూడా సేమ్ ఇలానే ఉంది. 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే మన అర్హత ఏదైతే ఉందో, మన క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఎక్కడ రాసాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఖచ్చితంగా మీరు తెలంగాణలో చేసి ఉండాలి. దాంతోపాటు ఈ కాన్సిక్యూటివ్ ఇయర్స్ కూడా తెలంగాణలో నివసించి ఉండాలి అని దాని అర్థం 33 జీవో. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్.
సో ఇక ఓసీఏ ఏం చెప్పేసి అన్నారు, అది మనకు సంబంధం లేదు, బట్ అదైతే ఒక ఇయర్ అంటే 2021కి సంబంధించి ఒక ఫిక్స్డ్ ఇయర్ ఇచ్చారు. దాని బిఫోర్ ఏంటిది ఆఫ్టర్ ఏంటి అనేది సో ఇది పక్కన పెట్టేద్దాం. సో తెలంగాణకు అయితే మనకు 33 జీవో గత సంవత్సరంలో ఏ జీవో అవుతుందో ఆ జీవో ప్రకారంగా వచ్చేసింది. ఇక దీంట్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ మీకు తెలిసే ఉంటుంది, అన్ని రకాల రిజర్వేషన్స్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. స్పోర్ట్స్ కోటా ఉందా? లేదు. స్పోర్ట్స్ కోటా అయితే లేదు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక దీంట్లో మనకి కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చేసారు, అది పక్కన పెట్టేద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీంట్లో 33 జీవో ప్రకారంగా ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసారు, నాట్ లెస్ దాన్ 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఖచ్చితంగా 4 ఇయర్స్ మీరు ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చేశారో ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అంటే దాన్ని క్వాలిఫైడ్ ఎగ్జామ్ అని చెప్పేసి అంటారు, ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు ఇక్కడే చేసి ఉండాలి. దాంతోపాటు 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఇక్కడే ఉండాలి అనే దాని అర్థం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే డిఫాల్ట్గా మీకు చెప్పేది అంటే గత సంవత్సరంలో నోటిఫికేషన్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఇచ్చారు, బట్ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది పెండింగ్ SLPS ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కోర్టులు కేసులు అనేది మామూలుగా ఎంబీబీఎస్లో కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఇది ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టు డెసిషన్ అనుకూలంగా ఉంటుంది అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఒక నోట్లో ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకుందాం. సో రైట్. సో ఇప్పటి వరకు అయితే 33 జీవోనే అమలు అవుతుంది, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్. అడ్మిషన్స్ అన్నీ కూడా ఏ బేస్డ్ పైన ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి. సో ఇంకొకటి ఇక్కడ ఇచ్చేసరి ఏంటంటే, note the candidate who are the domicile of other state are not eligible. మీరు ఏపీ లోకల్ అయినా, పక్కన తమిళనాడులో లోకల్ అయినా, కర్ణాటకలో లోకల్ అయినా, ఆంధ్రప్రదేశ్లో లోకల్ అయినా, మహారాష్ట్రలో లోకల్ అయినా ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి అంటున్నారు. క్యాండిడేట్ హూ ఆర్ డొమిసైల్స్ ఆఫ్ ది అదర్ స్టేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ ఉందా అంటే నాన్ లోకల్కి సంబంధించిన ప్రస్తావనే ఇక్కడ రాలేదు. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ అడిగినా కూడా దాని దగ్గర సంబంధం అయితే లేదు, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్. ద వెరిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ వన్స్ పేడ్ నాట్ బి రిఫండెడ్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అమౌంట్ ఎంత అయితే ఉందో అదంతా కూడా పే చేయాల్సింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ గురించి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఆ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఎస్సీ 1%, సో ఉన్న 15%ని 1 + 9 + 6 ఈ విధంగా ఆ పర్సెంటేజ్ని డివైడ్ చేశారు. ఆ రూల్ ప్రకారంగానే ఇప్పుడైతే వాళ్ళు ఫాలో కాబోతూ ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ గ్రూప్ 1 ఇక్కడ 1%, ఎస్సీ గ్రూప్ 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3 అని చెప్పేసి ఇచ్చారు. ఈవెన్ ఎంసెట్లో ఐసెట్లో కూడా సేమ్ అదే విధంగా ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ 10% అండర్ కాంపిటెంట్ దారి కోట, ఇది ఆల్రెడీ ట్రైబల్ వెల్ఫేర్. సో ఎస్టీకి సంబంధించి గత సంవత్సరం నుంచే మనకు 10% కోటా అనేది 2 ఇయర్స్ నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది, అది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బీసీలు అయితే టోటల్ 29%, దాంట్లో 7, బీసీబీ 10, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీ 4% అనేది ఉంది. యాజ్ ఫర్ ఓల్డ్ జీవో ప్రకారంగానే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రైట్. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మైనార్టీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. మైనార్టీ సర్టిఫికేట్ వచ్చేసి ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు ముస్లిం మైనార్టీ కేటగిరీ షుడ్ బి ఫినిష్డ్ బై ది ప్రైవేట్ మైనార్టీ మెడికల్ కాలేజెస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ముస్లిం మైనార్టీ క్యాండిడేట్స్. సో మైనార్టీ కాలేజెస్ తెలంగాణలో 4 కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ముస్లిం మైనార్టీ కాలేజీలో సీట్లు మిగిలిపోతే ఎట్లా సార్? అసలు సీట్లు మిగిలిపోడు కాదు, వాళ్ళ సీట్లు వాళ్ళకే సరిపోయి ఇంకెక్కడ మిగులుతాయి అంటే డిమాండ్ అట్లుంది. రైట్. సో నెక్స్ట్ రిజర్వేషన్ సిస్టమ్. ఇక నెక్స్ట్ వచ్చేసి 10% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అనేది 10% కాదండి, తెలంగాణలో 200 సీట్స్ ఫిక్స్, అంతే. ఇవి 200 సీట్స్ ఫిక్స్. సో దానికి సంబంధించి సూపర్ న్యూమరస్ సీట్స్ అని చెప్పేసి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది, దాని గురించి ఎక్కువ మాట్లాడను. సో ఈడబ్ల్యూఎస్లో మనకు 10% రిజర్వేషన్ కాదు, 200 సీట్స్ అనేది ఫిక్స్ ఉంటాయి, అవి అలానే ఉంటాయి. ఇంకా
నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ 33 పాయింట్ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉమెన్ రిజర్వేషన్ 33 పాయింట్ అని చెప్పేసి ఉంది. 33 పాయింట్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఎంబీబీఎస్లో మీరు చెక్ చేసుకుంటే అంటే ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే బైపీసీలో స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారండి? బైపీసీలో 60% ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ గర్ల్సే ఉంటారు. కాబట్టి ఇది పెద్ద ఇంపాక్ట్ అయితే చూపదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే. కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపేదు. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ క్యాప్ కోటా ఉంది, పీడబ్ల్యూడి ఉంది, అండ్ పోలీస్ మెట్రిక్స్ పిఎంసి కోటా ఉంది, ఇంతే ఉంది. స్పోర్ట్స్ కోటా ఉందా? లేదు. నెక్స్ట్ ఎన్సీసీ ఉందా? ఎన్సీసీ కోటా లేదు. ఎన్సీసీకి గ్రేస్ మార్క్స్ ఇస్తున్నారు. సో ఆ గ్రేస్ మార్క్స్ అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్న కోటాస్ స్పెషల్ కేటగిరీ కోటా, క్యాప్, పీడబ్ల్యూడి అండ్ పిఎంసి ఈ కోటాస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూ రిజర్వేషన్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను. నెక్స్ట్ గ్రేస్ మార్క్స్. ఇక ఎన్సీసీకి సంబంధించి చెక్ చేసుకుంటే ఎన్సీసీలో ఆర్డీసీ సర్టిఫికేట్కి 7% ఆఫ్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 మార్క్స్ వచ్చాయనుకోండి, డైరెక్ట్గా 107 మార్క్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు 500 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 35 మార్క్స్ అడిషనల్గా అంటే డైరెక్ట్గా మీకు ఏవైతే మనకు ఈ వాట్ వీ కెన్ సే ఆ ర్యాంక్ కార్డులో మీకు నీట్లో వచ్చిన స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్కి డైరెక్ట్గా 7% మార్క్స్ ఆర్డీసీ సర్టిఫికెట్ ఉంటే వస్తాయి. అంటే మీ కింద ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంకు కాస్త పైకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో జరిగే ప్రాసెస్లో ఈ ఎన్సీసీ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికైతే ఎన్సీసీ ఆర్డీసీ ఉంటుందో వాళ్ళకు 7%, వాళ్ళకు వచ్చిన మార్కులకి అడిషనల్గా 7% ఆఫ్ మార్కుల్ని యాడ్ చేసేసి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్లో టాప్లోకి తీసుకొస్తారు. ఆ విధంగా ఆర్డీసీకి 7%. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్సి అంటే మనకు నాయ్ సైనిక్ అండ్ తలక్ సైనిక్ అని చెప్పేసి ఉంటుంది, దానికి ఒక 5%. నెక్స్ట్ ఎన్సీసీ బి సర్టిఫికేట్, దీనికి 3% ఆఫ్ మార్క్స్ కలిపేస్తారు. మరి ఏ సర్టిఫికేట్ అంటే ఏ సర్టిఫికేట్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అనేది రాలేదు. కాబట్టి ఏ సర్టిఫికేట్ మార్కులు ఉంటాయి అంటే ఎలాంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే లేవు అని అయితే చెప్పచ్చు. సో అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో లేదు. మీరు కేఎన్ఆర్హెచ్ఎస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు కూడా తీసుకోరు, కేవలం ఆన్లైన్లోనే ఈ పర్టికులర్ వెబ్సైట్లోనే ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇక దీనికి సంబంధించి ఏమైనా జిఓస్ కానీ అలాట్మెంట్స్ కానీ ఏదైనా స్పెషల్ అనౌన్స్మెంట్ యూనివర్సిటీ నుంచి ఉంటే సో ఈ వెబ్సైట్లో ఉంటుంది. సీట్ అలాట్మెంట్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి మనకు ఏదైనా అప్డేట్ ఉంటే దీంట్లో ఉంటుంది. ఈ 2 వెబ్సైట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 వెబ్సైట్లని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకొక వీడియోలో చేస్తాను. దీనికంటే ముందు మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి? సో కావాల్సిన సర్టిఫికెట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే ఇంకా 24 ఉంచారు, 24 కాదు 25. ఇది నేను చేసినటువంటి పీడిఎఫ్ కూడా కాదు, అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్, దీంట్లోనే కరెక్షన్ ఉంది. సో కాబట్టి చిన్న మిస్టేక్స్ కామన్గా ఉంటాయి. మీరు సర్టిఫికేట్లు ఏవైనా పొరపాటుగా అప్లోడ్ చేసినా వాటిని రెక్టిఫై చేయించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది, మీరు కంగారు పడకండి. ఇక నీట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఎస్ఎస్సి మెమో. డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉంటే మళ్ళీ బర్త్ సర్టిఫికెట్ అవసరమే లేదు. మీ ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉంటే బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. కొంతమంది బర్త్ సర్టిఫికేట్ కావాలని అడుగుతారు, అవసరమే లేదు అసలు, అది అడగను కూడా అడగరు. మన తెలంగాణలో ఉన్న 10th క్లాస్ మెమోలు అన్నిట్లలో కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, సరిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి ఆ మెమోలో
ఏ సైజులో ఉండాలి అంటే 500 KB 500 KB అన్నీ కూడా PDF చేసుకొని 500 KB లోపు అంటే 300 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, 490 ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా 500 అని ఉండాల్సిన అవసరం లేదు. 500 కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. అంటే 300 కానీ 400 కానీ 450 కానీ 490 కానీ ఈవెన్ 500 ఉన్నా కూడా సరిపోతుంది. ఆ విధంగా ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకొచ్చుకోవాలి? నీట్ ర్యాంక్ కార్డు, SSC మెమో, క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ 10+2 ఇది మెమో. మరి మెమో రాలేదు అని అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఆ ఇంటర్మీడియట్ మెమోని కలర్ మెమోని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిన్సిపాల్తోని అటెస్టేషన్ చేసుకొని అది నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. షార్ట్ మెమో అయినా పర్లేదు, లాంగ్ మెమో అయినా పర్లేదు, ప్రింటెడ్ మెమో అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొని అటెస్టేషన్ చేసినా పర్లేదు. 3 రకాలు చెప్పాను. లాంగ్ మెమో అయినా పర్లేదు, షార్ట్ మెమో అయినా పర్లేదు. ఇవి 2 మెమోలు కూడా లేవు, మేము ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మెమోని డౌన్లోడ్ చేసుకుంటాము అన్నా కూడా పర్లేదు. కానీ అది అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకోవాలి. ఈనాడో సాక్షో ఏదో వెబ్సైట్ నుంచి తీసుకుని వస్తే యాక్సెప్ట్ చేయరు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ మెమో, షార్ట్ మెమో, డౌన్లోడెడ్ మెమో ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ విత్ అథెంటికేషన్ అంటే అటెస్టేషన్ విత్ యువర్ కాలేజ్ ప్రిన్సిపల్. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్. ఇక్కడ కేవలం 9, 10, 11, 12 అని అడుగుతారు. దీంట్లో 9th 10th కలిపి అన్న ఫస్ట్ నుంచి 10th వరకు ఉంది, ఏమైనా ఇబ్బందా? లేదు. సెకండ్ నుంచి 10th ఉంది, ఏమైనా ఇబ్బందా? లేదు. అన్న 9th ఒక స్కూల్ ఉంది, 10th ఒక స్కూల్ ఉంది, ఏమైనా ఇబ్బందా? లేదు. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నా అన్నీ మెర్జ్ చేసేసేసి ఒక సింగిల్ PDF చేయండి. ఒక్కొక్కరు ఏంటిది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఒకటే స్కూల్ ఉంటుంది, 6th నుంచి 10th వరకు ఒకటే ఉంటుంది, 7th నుంచి 10th దాకా ఒకటే ఉంటుంది. అలా ఉన్నా కూడా పర్లేదు. 10th వరకు మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ PDF ఉంటే సరిపోతుంది. మళ్ళీ 9th వేరు 10th వేరు దాన్ని ముక్కలు చేయడం అది ఏది అవసరం లేదు. మీ దగ్గర 10th క్లాస్ వరకు చదివారా, దాంట్లో 9, 10 కవర్ అయినాయా, 9th 10th కవర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ అన్నా, బోనాఫైడ్ సర్టిఫికెట్ అన్నా, స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్ అన్నీ కూడా సేమేనండి. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. స్టడీ సర్టిఫికెట్, స్టడీ అండ్ కండక్ట్, బోనాఫైడ్ అండ్ కండక్ట్, బోనాఫైడ్ ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీయే. ఓకే. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎట్లా ఉండాలి? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అంటే ఇంటర్మీడియట్ ఒక కాడ అయితే అవి 2 కలిపేసి ఒకటి చేసుకోవాలి. లేదు 1 నుంచి వెళ్ళి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఒకటైనా కూడా పర్లేదు. కాకపోతే ఈ స్కూలింగ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒక ఫైలు, ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా ఒక ఫైల్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, TC అంటాం దీన్ని. ఇఫ్ అప్లికేబుల్, ఇది మ్యాండేటరీ అంటే సో మ్యాండేటరీ కాదు, అప్లికేబుల్. కొంతమంది ఎక్కడి నుంచి వస్తారంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి వస్తారు. ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కొంతమందికి టీసీలు ఉండకపోవచ్చు, కానీ టీసీ ఉన్న వాళ్ళకైతే ఈ రకంగా చెప్పాలంటే మ్యాండేటరీ. రేపు పొద్దున మనకు కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. కాబట్టి ఆ టీసీ తీసుకొచ్చుకోండి. టీసీ ఏది ఓన్లీ ఇంటర్మీడియట్దే ఉంటుంది. మరి ఈ టీసీలో 10th అవసరమా? లేదు. 9th అవసరమా? లేదు. ఏది అవసరమో కేవలం ఇంటర్మీడియట్దే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. ఒకవేళ మీకు మైనారిటీ అప్లికేబుల్ అవుతే ఆ మైనారిటీ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చుకోండి. ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఇక్కడ ఇచ్చింది తప్పు. ఈడబ్ల్యూఎస్ మీరు కలిగి ఉన్నట్లయితే అది ఏప్రిల్ 1, మళ్ళీ చెప్తున్నాను, గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తప్పిచ్చాడు కాబట్టి. ఏప్రిల్ 1, 2025 మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలనుకుంటేనే. ఈడబ్ల్యూఎస్ కింద ఎన్ని సీట్స్ ఉన్నాయి? 200 సీట్స్ ఉన్నాయి. 200 సీట్స్ ఆర్ అవైలబుల్ అండర్ ఈడబ్ల్యూఎస్. మరి 200 సీట్స్కి మీకు ఎలిజిబిలిటీ కావాలంటే
కంపల్సరిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి, అది కూడా April 1, 2025, అది కూడా 1 April 2025. మరి ఈడబ్ల్యూఎస్ తీసుకొని వస్తామన్నా మేము ఓపెన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఏమో 580నో 520 ఉంది లాస్ట్ ఇయర్, ఓపెన్ కట్ ఆఫ్ ఏమో 502 ఉంది. అట్లా అంటే ఇంతకుముందే చెప్పాను, ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ కేవలము ఒక బెస్ట్ కాలేజ్లో, ఒక మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఉపయోగపడుతుంది తప్ప లీస్ట్లో మనకు ఓపెన్ కట్ ఆఫే ఉంటుంది. ఎందుకనంటే ఇది 10% ఆఫ్ సీట్లు కాదు, ఫిక్స్డ్ 200 సీట్స్. కాబట్టి ఈ 200 సీట్లకి కేవలం ఈడబ్ల్యూఎస్ కలిగి ఉంటే దాంట్లో అవకాశం ఉంటే వస్తుంది. ఒకవేళ అవకాశం లేకపోతే డిఫాల్ట్గా మీరు ఓపెన్ అవుతారు. అయ్యో మేము ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చుకుంటే మరి ఓపెన్కి అవకాశం ఇస్తారా అంటే అలా ఏం లేదు. మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. దానివల్ల అడ్వాంటేజే ఉంటుంది తప్ప మీ ఓపెన్ కేటగిరీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇక్కడ ఎవరికైతే స్కాలర్షిప్ కావాలనుకుంటున్నారో, తెలంగాణ స్టేట్ నుంచి ఎవరికైతే స్కాలర్షిప్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు మట్టికే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది తప్ప మాకు స్కాలర్షిప్ అవసరం లేదు, మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు, మేము రియల్ ఎస్టేట్ చేస్తాము, మా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, మరి మాకు అవసరం అంటే వాళ్ళకు అవసరమైతే లేదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏం కావాలి, రియంబర్స్మెంట్ కావాలి అంటేనే మనకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది తప్ప ఇది మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఎన్సిసి, మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉన్నా, బి సర్టిఫికేట్ ఉన్నా, సి సర్టిఫికేట్ ఏది ఉన్నా సరే ఆ సర్టిఫికేట్స్ తీసుకొని అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది కేవలం మనకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాప్ కోటా అంటే ఎవరికి అయితే ఆర్మీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకు క్యాప్ కోటా, ఆ క్యాప్ కోటాకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా కావాలి. సో ఎన్సిసికి క్యాప్కి కొంత ఇక్కడ క్యాప్ కోటాలో మనకు కొన్ని సర్టిఫికెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అప్ టు 100 KB, ఎన్సిసిలో కూడా కొన్ని సర్టిఫికెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది 1500 KB కూడా అవకాశం ఇచ్చారు. పిఎంసి, ఆంగ్లో ఇండియన్, ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డులో మా ఫాదర్ నేమ్ రాంగ్ ఉంది అన్న, నా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది అన్న, మా ఫాదర్ది 2 letters మిస్టేక్ ఉన్నాయన్న, నా ఫస్ట్ లెటర్ లాస్ట్ పడ్డదన్న, ఫస్ట్ నేమ్ లాస్ట్ పడ్డది, ఇలా ఏది ఉన్నా పర్లేదు. ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ మట్టుకే జస్ట్ గుర్తింపు కోసమే మీకు వాడుతున్నారు తప్ప దాంట్లో చిన్న లెటర్స్ తప్పు ఉన్నా పెద్ద నష్టం లేదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ మీకు వీలైతే ఆ ఆధార్ని అప్డేట్ చేసుకోండి, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం వస్తుంది. సో ఆధార్ కార్డ్ ఇది ఎవరిది కావాలి, స్టూడెంట్ది. నెక్స్ట్ ఇక క్యాండిడేట్కి సంబంధించినటువంటి సిగ్నేచరు, లేటెస్ట్ ఫోటో, అవి 500 KB 100 KB. మరి ఈ ఫోటో ఏదన్నా ర్యాంక్ కార్డ్లో ఉన్నదా, పర్లేదు. లేటెస్ట్గా దిగొచ్చు అన్న 10th క్లాస్ లేదు, లేటెస్ట్ అన్నాడు కాబట్టి మీరు ఆ ర్యాంక్ కార్డు కూడా మొన్ననే వచ్చింది కదా, దాంట్లో పెట్టినా పర్లేదు. మీరు ఇవాళ మళ్ళీ ఫోటోషాప్కి వెళ్ళేసి మళ్ళీ ఫోటో అప్లోడ్ చేసుకున్నా పర్లేదు. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. సో ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇవి ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేద్దాం. నీట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మేమో, ఇంటర్మీడియట్ మేమో, స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్, టీసీ, క్యాస్ట్ సర్టిఫికెట్స్, మైనార్టీ సర్టిఫికెట్. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ అన్నారు ఎస్సీ వాళ్ళకు కొత్తగా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. మీ ఎస్సీ సర్టిఫికెట్లు ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో ఆ కులాల ప్రాతిపదికన ఆ కులాల నెంబరింగ్ అనేది ఉంది, దాన్ని డిపెండ్ చేసుకొని SC1 వీళ్ళు, SC2 వీళ్ళు, SC3 వీళ్ళు అని చెప్పేసి ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ విభజించి ఆ విధంగా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఎంసెట్లో జరిగింది, ఈసెట్లో జరిగింది, ఇప్పుడు కూడా ఈ నీట్లో జరగబోతుంది. దాని గురించి మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి
మైనార్టీ ఉంటే మైనార్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎన్సీసీ, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్, ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఈ సర్టిఫికెట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి, ఈ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత దీనిపైన నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక డెమో వీడియో చేస్తాను. ఆ డెమో వీడియో చూసుకుంటూ మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ డిస్కస్ చేసిన పాయింట్లు ఈ వీడియోని 1-2 సార్లు రివైజ్ చేసుకుంటూ ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మెమొరీ కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నీ కూడా మీరు 500 KB చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ 500 KB చేసుకోవడానికి ఐ లవ్ పీడిఎఫ్ లేకపోతే పీడిఎఫ్ రెడ్యూసరు అని చెప్పేసి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా నీట్గా కనపడేలాగా విజిబిలిటీ ఉండేలాగా చేసుకోండి. నాట్ విజిబుల్ అని రిజెక్ట్ చేసిన కేసెస్ ఉన్నాయి. మీరు ఇంటర్మీడియట్ బదులు ఎస్ఎస్సి మేము అప్లోడ్ చేస్తారు, కొంతమంది ఆధార్ కార్డు అప్లోడ్ చేయమంటే ఫోటో అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఈ అప్లోడ్ చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏదో అన్నోన్ పర్సన్కి ఇవ్వకుండా మీరే ఆ ఇంటర్నెట్ సెంటర్ దగ్గర కూర్చొని కరెక్ట్గా చెక్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని కరెక్ట్గా ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారంగా దగ్గరుండి అప్లోడ్ చేయించుకునే ప్రయత్నం చేయండి. మరి పొరపాటు ఏమైనా చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి కొంత సమయం ఇస్తారు. ఆ సమయంలో మాత్రమే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సమయం దాటిపోయిందంటే మనం వృధా అయిపోతుంది. కాబట్టి మరి ఇంత కష్టపడి ఇంత మంచి ర్యాంకు తీసుకొచ్చుకున్నాం, ఇంత మంచి మార్కులు తీసుకొచ్చుకున్నాం. కాబట్టి మీరు ఎవరో అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి, మీరు తెలియని పర్సన్ దగ్గరికి వెళ్ళేసి చేయొద్దు. అదేవిధంగా అన్న మీరు చేస్తారనుకోవచ్చు. సో నేనైనా ఎవరైనా సరే ఏ ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికైనా సరే ఎవరి దగ్గరికి సరే మీరు పక్క నుండి చేసుకోండి. మీరు పక్క నుండి వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకొని కరెక్ట్గా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇది కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించినటువంటి కేటగిరీ ఏ ఎంబీబీఎస్ బీడిఎస్ ఈ రెండింటికి కలిపి గవర్నమెంట్ కోటాలో ఉన్నటువంటి సీట్లకే ఈ రిజిస్ట్రేషను. దీనికి బీ క్యాట్కి సంబంధం లేదు, దీనికి సి క్యాట్తో సంబంధం లేదు, దీనికి ఆల్ ఇండియా కోటాతో సంబంధం లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు మరి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత మంచి కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో అన్ని గ్రూపులలో కూడా షేర్ చేసి ఈ విషయాన్ని వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.